వెల్కమ్ టు యోయో టీవీ. కాంగ్రెస్ పాలనలో దూసుకెళ్తోంది. ఓవైపు పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు కోసం వ్యూహాలు రచిస్తోంది. గెలుపు గుర్రాలకే టికెట్ ఇస్తోంది కూడా. ఇదే సమయంలో అసంతృప్తులు బయటకు వెళ్లకుండా చూస్తోంది రేవంత్ సర్కార్. ఇదే క్రమంలో మంత్రివర్గ విస్తరణపై కూడా అధిష్టానం దృష్టి పెట్టింది. ఇప్పటికే రేవంత్ రెడ్డి కేబినెట్లో 11 మంది మంత్రులు ఉన్నారు. అయితే ఇంకో 6 శాఖలు ఖాళీగానే ఉన్నాయి. అంటే 6 మంత్రులను నియమించాల్సి ఉంది. ఈ బాధ్యత కూడా రేవంత్ రెడ్డిపై పడింది. ఇందుకోసం కూడా ఆయన పలు కీలక నాయకుల పేర్లను పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఖాయమనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఎంపీ ఎన్నికల అనంతరం ఆయనకు మంత్రి పదవి ఇచ్చేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి కూడా మంత్రి పదవిపై ఆశలు పెంచుకున్నారు. దీంతో భువనగిరి ఎంపీ అభ్యర్థిగా చామల కిరణ్ కుమార్ రెడ్డి పేరును అధిష్టానం ప్రకటించింది. భువనగిరి ఎంపీగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మిని పోటీ చేయించాలని అధిష్టానం సూచించినా రాజగోపాల్ రెడ్డి అంగీకరించలేదు. అయితే కాంగ్రెస్ అధిష్టానం రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తామని ఇచ్చిన హామీతోనే ఆయన బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి తిరిగి వచ్చారని తెలుస్తోంది. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తర్వాత మళ్లీ కాంగ్రెస్ కూటికి చేరారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో తనకు మంత్రి పదవి వస్తుందనే ఆశతోనే ఉన్నారు. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రావడం తథ్యం కావడంతో ఆయన ఆశలు తీరే సూచనలు కనిపిస్తున్నాయి. హోమ్ మినిస్టర్ అవుతానని పలు సందర్భాల్లో ఆయన తన మనసులోని మాటను చెప్పేస్తున్నారు. ఆయనకు ఏ పదవి ఇస్తారో తెలియదు, కానీ మంత్రి పదవిపై ఆయనకు మక్కువ ఎక్కువ అనే విషయం తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత మంత్రివర్గ విస్తరణలో భాగంగా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కుతుందని అంటున్నారు. పార్టీలో సీనియర్ నేతగా గుర్తింపు ఉంది. కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే పార్టీలో హడలుంటుంది. అందుకే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఖాయమనే తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డికి మంత్రి పదవి బెర్త్ సిద్ధమైపోయిందని చెబుతున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమనేది తెలియాలంటే రేవంత్ సర్కార్ కొత్త మంత్రుల పేర్లను అధికారికంగా ప్రకటించే వరకు ఆగాల్సిందే.